గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. జనరల్‌గా ఏదైనా గవర్నమెంట్ డాక్యుమెంట్ రిఫర్ చేసినప్పుడు చాలా మంది అది గజెటా లేదా జిఓనా అని చాలా మందికి అవగాహన ఉండదు. అసలు దేన్ని గజెట్ అనాలి, దేన్ని జిఓ అనాలన్న ఒక ఇంపార్టెంట్ విషయం అనేది అందరికి తెలిసుండాలి. బె ఇది మరీ మీరు ఇంపార్టెంట్ అనుకోకపోవచ్చు కానీ, ఒక డాక్యుమెంట్ అనేది అది జిఓలో వచ్చిందా లేదా గజెట్ అనేది తెలుసుకుంటే మనకు ఫ్యూచర్ రిఫరెన్స్‌లో ఏదైనా హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి. సో, ఇప్పుడు మనం ఒకసారి శాంపుల్ జియో ఏంటి, శాంపుల్ గెజిట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు చూపిస్తున్న మీరు ఇమేజ్ అనేది శాంపుల్ జియో అన్నమాట. ఇక్కడ పైన హెడ్డింగ్ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెడ్డింగ్ ఉంటుంది. దాంట్లో అబ్స్ట్రాక్ట్ అన్నమాట. దేని గురించి ఇచ్చారన్న ఒక విషయం ఉంటుంది. ఆర్డర్స్ ఇష్యూడ్ అనే ఒక పదం ఉంటుంది. తర్వాత ఏ డిపార్ట్మెంట్ ఇచ్చిందన్న హెడ్డింగ్ ఉంది ఇక్కడ. తర్వాత మీకు జియోఎంఎస్ నంబర్ ఉంటుంది, డేట్ ఉంటుంది. ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసి ఏం చెప్పాలనుకుంటుందో అక్కడ డిపార్ట్మెంట్ తరపున ఒక స్టేట్మెంట్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే బై ఆర్డర్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ, ఈ జీవోలో మీకు స్పెసిఫిక్ గా కనిపించే పదం. సో ఇక్కడ సైన్ చేశారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్. టూ అని మీరు చూస్తే టూ అనేది అందరికి ఎవరికైతే యాక్షన్ ఉందో వాళ్ళందరికీ టూ అని జనరల్ గా రాస్తారు. కాపీ టూ అంటే అది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు. ఎస్ఎఫ్ఎస్సి అనేది ఫైలింగ్ కి సంబంధించిన విషయం. సో ఇలా ఒక శాంపుల్ జియో ఉంటుంది అనమాట. దీంట్లో అసలు మొత్తం ఎవరెవరికి ఇది అప్లికబుల్ ఉందో అదంతా ఒక ఫార్మాట్ లో ఏం చేయాలనుకున్నారు, నంబర్ విత్ డేట్ విత్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఇప్పుడు శాంపుల్ గజెట్ ఏందో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక తెలంగాణ గెజిట్ ఇలా ఉంటుంది అనమాట. దీన్ని తెలంగాణ రాజపత్రం అంటాం. పైన తెలంగాణ సీల్ ఉంటుంది. ఇంకా పైన లెఫ్ట్ సైడ్ లో దాని రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. సో తెలంగాణ రాజపత్రం, తెలంగాణ గెజిట్ పార్ట్ 2 ఎక్స్ట్రాడినరీ పబ్లిష్డ్ బై అథారిటీ. ఎప్పుడు హైదరాబాద్ వెనస్డే జూన్ 4, 2014 లో ఇచ్చారు. నోటిఫికేషన్ బై గవర్నమెంట్ లెజిస్లేటివ్ సెక్రటేరియట్ సమ్మనింగ్ ఆఫ్ ఫస్ట్ సెషన్ ఆఫ్ ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ JMS number 1 legislature 4th June 2014 in exercise of the powers conferred by the class 1 of article 174 of government of India. అంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 174 క్లాస్ 1 లో ఇచ్చిన యొక్క పవర్ వల్ల అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు హియర్ బై సంబంధ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ టు మీట్ ఫర్ ఇస్ ఫస్ట్ సెషన్. అంటే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ సెషన్ 11 గంటలకి 9th జూన్ లో మనము అసెంబ్లీ హాల్ పబ్లిక్ గార్డెన్ లో ఏర్పాటు చేస్తామని పత్రికకి ఇచ్చారు. అది ఇది గజిట్ అన్నమాట. దీనికి జియో ఇవ్వలేం కాబట్టి ఇలాంటి రూల్స్ కి కంపల్సరీ గజిట్ ఇచ్చారనమాట. సో ఇలాంటివి మనము తెలుసుకోవడం మంచిది. సో ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ ఆర్డర్ ఇంకా ఒక గెజిట్ అన్నమాట. ఇట్లానే డిఫరెన్స్ ఉంటుందని కాదు, లెర్నింగ్ పర్పస్ ఈ రెండు డాక్యుమెంట్స్ యూజ్ చేశారు. ఇప్పుడు గెజిట్ మరియు జియో మధ్య ఇన్ డీటెయిలింగ్ డిఫరెన్స్ చూద్దాం. ఇంతకు ముందు ఉన్న శాంపుల్ జియో గెజిట్ లో మనం పై లెవెల్లో ఒకసారి చూసాం కదా డిఫరెన్స్ ఏంటో. ఒకసారి అసలు ఏ డాక్యుమెంట్స్ గెజిట్ లో వస్తాయి, ఏ డాక్యుమెంట్స్ జియోలో వస్తాయి కొంచెం ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. సో వాట్ ఈస్ గవర్నమెంట్ ఆర్డర్? జియో. జియో అనేది గవర్నమెంట్ ఆర్డర్. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దానిని అమలు చేయడానికి సంబంధిత శాఖ జారీ చేసే అధికారిక ఉత్తర్వు. సో జనరల్ గా మనకు ఉద్యోగుల బదిలీలు ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, పిఆర్సి ఇంప్లిమెంటేషన్, డిఏ శాంక్షన్, కొత్త పథకాలు, నియామకాలు, సెలవు నిబంధనలు, ఇలాంటివన్నీ అంటే ఒక డెసిషన్ ని మనం బయట మనకు ఒక ఆర్డర్ రూపంలో ఇస్తాం కాబట్టి దాన్ని గవర్నమెంట్ ఆర్డర్ అంటాం. ఒక జియోకి ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది అనమాట, మరియు తేదీ ఉంటుంది. సో మీకు జనరల్ గా చూడాల్సింది ఏంటి, జియో వచ్చినప్పుడు ఆ జియోఎంఎస్ నంబర్ ఎంత, ఆ డేట్ ఎంత అని మనం చూసుకోవాలి. రైట్. సో వాట్ ఈస్ గెజిట్? గెజిట్ అంటే ప్రభుత్వం ప్రచురించే అఫీషియల్ ఒక పత్రం అన్నమాట. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన అధికార ప్రకటనలు ప్రచురింపబడతాయి. ఉదాహరణకి కొత్త చట్టాలు వచ్చాయి, కొత్త రూల్ తీసుకొచ్చాయి, చట్ట సవరణలు ఉన్నాయి, రూల్స్ చేంజ్ ఏమైనా అయ్యాయి, నోటిఫికేషన్లు ఉన్నాయి, ప్రభుత్వ నియామకాల ప్రకటనలు, భూస్వాధీనం ప్రకటనలు. అంటే గెజిట్ అనేది అనేది ప్రభుత్వ అధికారిక ప్రచురణ, పబ్లికేషన్ అంటాం. సో మెయిన్ డిఫరెన్స్ చూసుకుంటే గవర్నమెంట్ ఆర్డర్ అంటే ఏంది, శాఖ జారీ చేసే ఉత్తర్వు. సో ప్రభుత్వం ప్రచురించే అధికారిక డాక్యుమెంట్. గవర్నమెంట్ ఆర్డర్ అనేది నిర్ణయాన్ని అమలు చేయడానికి, గజెట్ అనేది అధికారికంగా పబ్లిష్ చేయడానికి. సో మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ చూడాల్సింది అన్ని జీవోలు గజెట్ లో ప్రచురించాల్సిన అవసరం ఉండదు. కాకపోతే గజెట్ లో జియోతో పాటు ఇతర అధికారిక ప్రకటనలు కూడా ఇస్తారు. జియో అంటే శాఖ ఆధారిత, అంటే డిపార్ట్మెంటల్ ఆర్డర్.
గజెట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అధికారికంగా ఇచ్చే ప్రభుత్వ ప్రచురణ. సో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూసుకుంటే ప్రతి గెజిట్‌లో జీవో ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి జీవో గెజిట్‌లో ప్రచురించాల్సిన అవసరం కూడా లేదు. అయితే కొన్ని చట్టాలు, నియామకాలు చట్టపరంగా అవసరమైన ఉత్తర్వులు మాత్రం గజెట్‌లో ప్రచురించిన తర్వాతే అమల్లో ఉంటాయి. సో ఇది ఇంపార్టెంట్. సో 2 ప్రభుత్వ పత్రాలే. కాకపోతే చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రతి ఉద్యోగులకు 5% డీఏ పెంచాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీవో ఇస్తుంది. అందులో ఎంత డీఏ పెరిగింది, ఎప్పటి నుంచి అమలు, ఎవరికి వర్తిస్తుందన్న వివరాలన్నీ ఉంటాయి. ఈ జీవో ఆధారంగానే ట్రెజరీ డీడీఓలు కార్యాలయాలు అమలు చేస్తాయి. సో గెజిట్ అంటే చట్ట ప్రకారం అవసరమైతే అదే విషయాన్ని అఫీషియల్ గెజిట్లో ప్రచురిస్తారు. గెజిట్ అంటే ప్రభుత్వం ప్రజలకు అధికారికంగా ప్రకటించే పబ్లికేషన్ పత్రిక. ఒక లైన్‌లో జీవో ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్, గెజిట్ ప్రభుత్వం అధికారికంగా ప్రచురించిన రికార్డ్. ఏది పవర్‌ఫుల్ అంటే పోల్చడం సరైంది కాదు. జీవో కూడా పూర్తిగా చెల్లుబాటు అయ్యే ఉత్తర్వే. కాకపోతే కొన్ని జీవోలు, కొన్ని ఆర్డర్స్ గెజిట్‌లో ప్రచురించిన తర్వాతే చట్టబద్ధం అవుతాయి కాబట్టి అక్కడ గెజిట్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఒక గ్రామం పేరు మార్చాలి. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సంబంధించిన ఆర్డర్స్ వస్తాయి. కానీ అఫీషియల్ గెజిట్‌లో ప్రచురించిన తర్వాతే ఒక కొత్త పేరు అధికారికంగా అమల్లోకి వస్తుంది. అంటే జీవో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గెజిట్ ఆ నిర్ణయాన్ని ప్రజలకు అధికారికంగా ప్రపంచానికి ప్రకటించింది. సో గెజిట్‌లో ప్రచురించాల్సిన సందర్భాలేంటి? కొత్త చట్టాలు ఇవన్నీ మనం చూశాం కాబట్టి, సో గెజిట్‌లో అవసరం లేనివేంటి? శాంక్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్, గైడ్‌లైన్స్ టు ఒక గవర్నమెంట్ ఆఫీసెస్, కొన్ని బదిలీలు, పోస్టింగ్‌లు, కొన్ని ఇంటర్నల్ ఆర్డర్స్. ఓకేనా? సో ఇవన్నీ మనకు తెలవాల్సిందనమాట. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి? ప్రతి జీవో గెజిట్‌లో రావాలన్నది సరైన అభిప్రాయం కాదు. చట్టం అవసరం ఉన్న జీవోలు, నోటిఫికేషన్‌లు మాత్రమే గెజిట్‌లో ప్రచురించబడతాయనేది సరైన వివరణ. సో నెక్స్ట్ టైమ్ మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు యాస్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ గాని, యాస్ ఏ సిటిజన్ ఆఫ్ తెలంగాణ గాని, ఆంధ్ర గాని గెజిటెడ్‌కి, జీవోకి ఇది బేసిక్ డిఫరెన్స్ మీరు తెలుసుకోగలగాలి. ఇది అందరికీ ముఖ్యమైన వీడియో కాబట్టి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ముఖ్య సమాచారం కోసం ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.